టుడే వచ్చేసి మనకి టుడేని బేసిక్ పార్టికల్స్ చూద్దాం. సో పార్టికల్స్ వచ్చేసి ముందుగా నేను ఒక డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ ని మార్చుకుంటున్నా. డి సర్క్ అలాగే ఒక జామెట్రీ తీసుకుంటున్నా. సో దీనికి వచ్చేసి పార్టికల్స్ అని రీనేమ్ ఇచ్చుకుంటున్నా. దీని ఇన్సైడ్కి వెళ్ళి నేను ఒక స్పియర్ తీసుకుంటున్నాను. సో స్పియర్ తీసుకుని దీని నుంచి నాకు పార్టికల్స్ అనేవి ఎమిట్ అవ్వాలి. సో దీని నుంచి ఎమిట్ అవ్వాలని చెప్పేసి ఒక నల్ వేస్తున్నా. సో నల్లేసి దీనికి పేరు వచ్చేసి ఎమిటర్. దీని నుంచి ఎమిట్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి దీనికి ఎమిటర్ అని పేరు పెడుతున్నా. సో రీనేమ్ చాలా ఇంపార్టెంట్ హుడినిలో. కంట్రోల్-C దీన్ని కాపీ చేసుకుంటున్నా. టాప్ నెట్వర్క్ తీసుకుంటున్నా. దీని ఇన్సైట్ పాప్ ఆబ్జెక్ట్, సేమ్ ఫ్లిప్ ఆబ్జెక్ట్ లాగానే పాప్ ఆబ్జెక్ట్. పాప్ సాల్వర్, ఫ్లిప్ సాల్వర్ లాగా పాప్ సాల్వర్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ సోర్స్ బదులు ఇక్కడ పాప్ సోర్స్. సో మనం సోర్స్ ఏంటి ఎమిటర్ అనుకున్నాం కదా. సో ఆ ఎమిటర్ని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. పేస్ట్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. హైడ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇలా కనిపిస్తుంది. ప్లే చేస్తే ఏమి ఉండదు రియల్ టైం. సో ఇది జనరేట్ అవుతున్నాయి కానీ అక్కడే కూడా జనరేట్ అవుతున్నాయి. సో నాకు ఒక ఫోర్స్ కావాలి. సో పాప్ ఫోర్స్. సో ఈ పాప్ ఫోర్స్ లో ఇక్కడ యాంప్లిట్యూడ్ అని ఉంది కదా, నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. ఇలా వస్తుంది. సో మనకి పార్టికల్స్ అనేవి దాంట్లో నుంచి ఎమిట్ అవుతున్నాయి. ఈ పాప్ ఫోర్స్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది పార్టికల్స్ ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్పాన్. సో ఇవి ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నాయి, కిల్ అవ్వట్లేదు. సో కిల్ అవ్వడానికి ఈ పార్టికల్స్ కొంచెం సేపు ఉండి కిల్ అయిపోవడానికి లైఫ్ స్పాన్ వాడతాం. ఇక్కడ బర్త్ లో లైఫ్ స్పాన్ వేరియేషన్ ఒక 0.5. సో ర్యాండమ్ గా నాకు కిల్ అవ్వాలని చెప్పేసి. సో ఇది 1 ఉంటే ఇది 0.5 పెట్టినా ర్యాండమ్ గా నాకు పార్టికల్స్ అనేవి కిల్ అవుతాయి. ఓకేనా. ఇలాగా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటే నెంబరు మనకి లేట్ గా కిల్ అవుతాయి కొంచెం. సో వేరియేషన్ కూడా 1. ఈ లైఫ్ స్పాన్ కి ఎప్పుడు కూడా దీని వేరియేషన్ ఆఫ్ పెట్టుకోండి. అప్పుడు మనకి సిమ్యులేషన్ బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప్ ఫోర్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో నాకు పాప్ ఫోర్స్ లో ఇక్కడ ఫోర్స్ డైరెక్షన్ XYZ. సో నాకు ఫోర్స్ ఏ డైరెక్షన్ లో నాకు పార్టికల్స్ అన్ని డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఇప్పుడు పార్టికల్స్ అనేవి అన్ని డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో నాకు పర్టికులర్ గా ఒక డైరెక్షన్ లో వెళ్ళాలంటే డిస్టర్బెన్స్ గా ఇక్కడ ఒక వాల్యూ. సో నేను పైకి వెళ్ళాలనుకుంటున్నా. సో సమ్ వాల్యూ ప్లే చేస్తే పైకి మాత్రమే వెళ్తాయి డిస్టర్బెన్స్ గా. ఓకేనా. ప్లే చేస్తే పైకి వెళ్ళి కిల్ అవుతాయి. ఫోర్ ఇచ్చాను కాబట్టి అంత హైట్ వెళ్తున్నాయి. లేదు 2 ఇస్తే 2కు తగ్గ హైటే వెళ్తుంది, ఆఫ్ వెళ్తుంది. ఓకేనా. సో ఎంత ఫోర్స్ అయితే ఇస్తామో ఏ డైరెక్షన్ లో అయితే ఇస్తామో ఆ డైరెక్షన్ లో మనకి పార్టికల్స్ అనేవి వెళ్తాయి. సో ఇది యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేస్తే 10 ఇచ్చాను ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది.
పైకే వెళ్తాయి కానీ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో నేను ఇంకా తగ్గించుకుంటున్నా. డిఫాల్ట్గా ఒక 1 ఇచ్చుకుంటున్నా. పార్టికల్స్ అనేవి పైకి వెళ్తున్నాయి. సో నాకు ఏంటంటే ఇప్పుడు కిల్ అయిపోతుంది. ఓకే. నాకు మీకు చిచ్చుబుడ్డి అంటాం కదా తెలుగులో. క్రాకర్స్, దీపావళి క్రాకర్స్ ఉపయోగించేటప్పుడు చిచ్చుబుడ్డి ఇలా పుష్ అయ్యి ఇలా రొటేట్ అయ్యి కింద పడతాయి కదా పార్టికల్స్. పార్టికల్స్ అంటున్నాను, రవ్వలు. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ముందైతే నేను ఒక గ్రావిటీ వేస్తాను. సో అవి పైకి వెళ్తాయి, గ్రావిటీ వల్ల కింద పడతాయి. కానీ పైకి వెళ్ళే ఫోర్స్ గ్రావిటీ కన్నా తక్కువ ఉంది. గ్రావిటీ ఎక్కువ ఉంది, పైకి వెళ్ళే ఫోర్స్ తక్కువ ఉంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఒక 10 ఇస్తా. వర్క్ అవుతుందని చూద్దాం. సో లైఫ్ స్పాన్ నేను ఇంక్రీజ్ చేసేస్తున్నా, ఒకసారి తెలియట్లేదు కాబట్టి. ఏదో పిచ్చి పిచ్చిగా వెళ్తున్నట్టున్నాయి. సో మనకి ఇలా వెళ్ళకూడదు. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, డిస్టర్బెన్స్ని కాసేపు హోల్డ్ చేస్తున్నా. హోల్డ్ అంటే బైపాస్. బైపాస్ చేశాను, అది వర్క్ అవుతుంది టెంపరీగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మన స్పీర్ ఉంది కదా, దీంట్లో ఒక పాయింట్ వెలాసిటీ నోడేస్తా. సో పాయింట్ వెలాసిటీ నోడ్లో నేను ఇక్కడ యాడ్ వెలాసిటీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇస్తాను నేను డైరెక్షన్. పైకి పుష్ చేయాలని చెప్పేసి ఒక 10 ఇస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ నల్లి కాపీ చేశాం కాబట్టి ఈ నల్లిని ఒకసారి కాపీ చేస్తే మళ్ళీ మళ్ళీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వర్క్ చేయాలన్నా దీనిపైనే వర్క్ చేస్తాం. దీన్ని లాస్ట్నే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒకసారి కాపీ చేస్తే మళ్ళీ మళ్ళీ కాపీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతుందో చూద్దాం. నేను ఫోర్స్ని బైపాస్ చేస్తాను, అది వర్క్ అవ్వదు. ప్లే చేస్తే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ కిందకే పడుతున్నాయి. పైకి వెళ్తున్నాయి, మళ్ళీ స్ట్రైట్గా కింద పడుతున్నాయి. కొంచెం నాయిస్ కూడా ఇవ్వాలి. సో నాయిస్ కోసం మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కర్వ్ నాయిస్ అని ఉంది కదా, ఇక్కడ నాయిస్ ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేస్తున్నా. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇలా వస్తున్నాయి. సో నేను లైఫ్ స్పాన్ ఇప్పుడు నార్మల్ చేస్తున్నా. ఇక్కడ కీ పడింది, సో డిలీట్ ఛానల్ చేస్తున్నా. సో ఇలా వస్తున్నాయి. నేను ఫోర్స్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా, పైకి పుష్ చేసే ఫోర్స్ని. సో దీంట్లో ఒక 12 ఇస్తున్నా. లైఫ్ స్పాన్ మరి తక్కువైనట్టుంది. 2, 1. లేదు, 1.5, 0.75. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. చిచ్చుబుడ్ లాగా ఉందా ఇది? సో ఇంకొంచెం నాయిస్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెమే. 1.5. ఓకే, బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఓకే, దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నా, లేదు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఒక జామెట్రీ తీసుకొని దీంట్లో
క్యాచ్ అని పెడుతున్నాం. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాం ముందే. కంట్రోల్-C. ఇక్కడ డాప్ ఐఓ సేమ్ ఫ్లిప్ని ఎలా అయితే క్యాచ్ చేసామో దానికి లాగానే ఇక్కడ డాప్ నెట్వర్క్ని పేస్ట్ చేస్తున్నాం. అలాగే మళ్ళీ ఫ్లిప్ ఆబ్జెక్ట్ని కంట్రోల్-C, ఇక్కడ పేస్ట్. దీనికి కంప్రెస్ వాడాల్సిన అవసరం లేదు, పార్టికల్స్. అలాగే ఫ్లిప్లెట్ కాదు, పార్టికల్స్ ఇవి. ఓకే, ఇంపోర్ట్ అయిపోయింది. ఇలా వస్తుంది. సో నేను ఈ పార్టికల్స్ని నేను క్యాష్ చేయట్లేదు, టెంపరీగా వదిలేస్తున్నా, తర్వాత క్యాష్ చేసుకుంటా. సో దానికోసం దీన్ని ఇలా పార్టికల్స్ లాగా ఉండవు కదా మన దీపావళి క్రాకర్స్, అదే చిచ్చుబుడ్డి. సో దానికోసం ఇక్కడ పార్టికల్ ట్రైల్ ట్రై చేస్తున్నా. ప్లే చేస్తే మనకి ఇలా వస్తుంది. సో నేను దీనికి సమ్ కలర్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ శాంపుల్ ర్యామ్, రెడ్ ఒకటి, మధ్యలో ఎల్లో, మళ్ళీ రెడ్, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, ఇక్కడ రెడ్. ఇది డిలీట్. ఓకేనా? సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు కింద మనం చిచ్చుబుడ్డి మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఇంకొక జామెట్రీ తీసుకొని ఇక్కడ మోడల్ పెడుతున్నా. ఇక్కడ నేను ముందు ఈ స్ఫియర్ ఉంది కదా, దీన్ని టెంప్లెట్ గానే పెట్టుకోవాలి, లేదు షో ఆల్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటున్నా. ఇది ఇలా కనిపించాలి నాకు. సో ఇక్కడ ఒక ట్యూబ్ తీసుకుంటున్నా. ట్యూబ్ తీసుకుని హైట్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, కొంచెం కిందకి, కింద రేడియస్ని ఇంక్రీజ్ చేస్తున్నా కొంచెం హైట్. కొంచెం హైట్, రేడియస్ కూడా కొంచెం. అది 4. ఎండ్ క్యాప్స్ కొట్టేసి ఇక్కడ బ్లాస్ట్ పై ఫేస్ ని డిలీట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుని ఎంటర్. సో ఇక్కడ ఒక నల్ వేసి మోడల్ అవుట్ అని పెడుతున్నా. ప్లే చేస్తున్నా. ప్లే చేస్తే ఇలా వస్తుంది మనకి. సో మనకి పార్టికల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో పార్టికల్స్ కనిపించకూడదు. ప్లే చేస్తుంది. ఓకే, సో ఇలా అనేది మనం క్రియేట్ చేసుకుందాం. సో మోడల్ ఎక్కువైపోయింది, దీన్ని ఏమో చిన్నగా అయిపోయింది. సో మోడల్ సైజ్ని ఇక్కడే డైరెక్ట్గా ఇంక్రీజ్ తగ్గించుకుంటున్నా. 0.5 కొంచెం కిందకి. 5 కాదు, 7 అలా పెడదాం. 6. ఓకేనా?
సో దీనికి ఒక కలర్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ కలర్ నోడ్. సో దీనికి రెడ్ కలర్ వేస్తున్నా. ఇక్కడ స్మూత్ షేడ్ ఇచ్చేస్తున్నా. సో మీకు టెక్స్చర్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి కావాలితే క్రాకర్స్ టెక్స్చర్ తెచ్చుకొని వేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేస్తుంది. సో మనం దీన్నే గ్రిడ్ కూడా ఆఫ్ చేస్తున్నా. చిన్న ప్లే బ్యాష్ పెడుతున్నా. ఒక 400 అలా పెడుతున్నా. ప్లే బ్యాష్. ఓకే, ప్లే బ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూస్తే మనకి వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టోటల్ చెప్పుకుందాం. ఈ రోజుకి క్లాస్ ఇంతే. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.